హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాళ మన కిచెన్లో ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే ఏ విధంగా వాటిని తరిమి కొట్టాలనేది చాలా సింపుల్ చిట్కా అండి. ఈ చిట్కా యూజ్ చేస్తే ఓన్లీ మనకు 5 మినిట్స్లోనే దోమలన్నీ చనిపోతాయి. ముందుగా ఒక పాత కప్ అంటే మనకు వాడని కప్ ఉంటుంది కదా, అది తీసుకొని ధూప్ స్టిక్ని వెలిగించుకోండి. ఆ ధూప్ స్టిక్ నుంచి పొగ వస్తుంది కదా, అలా వచ్చినప్పుడు వేపాకులు తీసుకోండి. పచ్చి వేపాకులు తీసుకోవాలి. పచ్చి వేపాకులు తీసుకొని ఇందులో వేసుకుంటే పొగ అనేది బాగా వస్తుంది. ఆ వేపాకుల ఘాటుకు దోమలు అనేది త్వరగా చనిపోతాయి. ఇలా ధూప్ స్టికే కాదండి, కర్పూరం బిళ్ళలు వేసుకొని కూడా ఇలా వేపాకు వేసుకొని ఇల్లంతా చూపినారనుకోండి, దోమలు అనేది చాలా త్వరగా చనిపోతాయి. మనకు ఎక్కడ దోమలు ఎక్కువగా అనిపించింది అనుకోండి, ఆ ప్లేస్లో పెట్టండి. ఇలా బాగా పొగ వచ్చిన తర్వాత ఇల్లంతా ఒకసారి చూపించండి. ఇట్లా ఇల్లంతా ఒకసారి చూపించాను అనుకోండి, ఏ మూల ఉన్న దోమలు అనేది బయటకు వచ్చేసి చనిపోతాయి. చాలా సింపుల్ చిట్కా కదండి. ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవి ఈ వేపాకులో. ఈ పొగను పీల్చుకున్నా కూడా మనకు ఏమీ కాదు. నెక్స్ట్ వచ్చేసి రెండో చిట్కా, ఇది కూడా సేమ్ అండి. ఒక ధూప్ స్టిక్ అనేది వెలిగించుకోండి. ధూప్ స్టిక్ అయినా లేకుంటే కర్పూరం బిళ్ళ అయినా వెలిగించుకోండి. వెలిగించుకున్న తర్వాత పొగ అనేది బాగా వచ్చిన తర్వాత మనము వెల్లుల్లిపాయలు, ఉల్లిగడ్డ ఇట్లా పొట్టు తీసుకుంటాం కదా, అలా పొట్టు తీసుకున్న దాన్ని కూడా పడేయకుండా ఇందులో ఇట్లా వేసి ఇల్లంతా చూపారనుకోండి, దీని పొగకు కూడా దోమలు అనేది చనిపోతాయి. ఇలా వేసుకుంటే పొగ అనేది బాగా వస్తుంది. బాగా వచ్చేసి మనకు ఎక్కడ అంటే మనకు దాదాపు ఎక్కువ శాతం బెడ్రూమ్లలో దోమలు అనేది ఎక్కువ ఉంటాయి కదా, ఇలా వేసుకొని ఆ బెడ్రూమ్లో ఒక 5 నిమిషాలు పెట్టండి. ఆ వాసనకు ఆ పొగకు దోమలు అనేది త్వరగా చనిపోతాయి. ఇలా చాలా సింపుల్గా ఈ 2 చిట్కాలతోటి దోమలను చాలా ఈజీగా తరిమివేయచ్చు. వీటిలో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మనము ఈ పొగను పీల్చుకున్నా కూడా మనకు ఏమీ అవ్వదు. కాబట్టి ఇవి ట్రై చేయండి. 100% మనకు ఆ దోమలు అనేది తరిమివేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కిచెన్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.